దోస్తులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మామిడికాయ కారం పెట్టడం స్టార్ట్ చేసేద్దామా మరి? ఈ 10 కాయలతోనే పెడుతున్నాం మామిడికాయ కారం. ఒకప్పుడైతే మా జేజోళ్ళు ఉన్నప్పుడు 50, 60 కాయలు పెట్టేవాళ్ళు. అప్పుడు కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు అంతగా ఎవరు తినట్లేదు కదా. అందరూ ఇలాగా కొన్ని కొన్ని కాయలే పెట్టేసుకుంటున్నారు. ఈ మామిడికాయ కారం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీయే వాడతాము. ఇక్కడ మేము లావు మిరపకాయలు తీసుకున్నాం. 2 కేజీలు తీసుకున్నాం వీటి కోసమని. ఈ మిరపకాయలకి దుమ్ము ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. రేస్లో ఎండలో ఎండపెట్టాము. బాగా ఎండిన తర్వాత కారం అయితే పట్టించాము. 2 కేజీల మిరపకాయలకి మాకు కేజీన్నర కారమే వచ్చింది. 10 మామిడికాయలకి మనకి కేజీ దాకా పట్టిద్ది కారం. మేము ఇక్కడ వాడేది మామిడికాయలు రసాలు. ఇప్పుడు రసాలతోనే మామిడికాయ కారం అయితే పెడతాము. ఫస్ట్ మామిడికాయలు తీసుకురాగానే ఇలా వెనకాల కట్ చేసేసుకొని మామిడికాయలన్నీ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో ఉంచాలి. ఎందుకంటే దాని మీద ఏమైనా దుమ్ము ఉన్నా కానీ పోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం మామిడికాయలు కోసినప్పుడు సొనొచ్చింది కదా, అది కూడా ఎండిపోయి దాని మీద ఉంటుంది. అలా ఉండకుండా అంతా క్లీన్ చేసుకోవాలి వాటర్తోని. మామిడికాయ కారానికి కావాల్సింది మెయిన్ ఎల్లిపాయలు కూడా కదా. ఈ ఎల్లిపాయలు 1/2 కేజీ తీసుకున్నాము. దీని పొట్టంతా శుభ్రంగా తీసేసేయాలి. అంటే సగం పొట్టు తీసేయాలి, సగం నార్మల్గా పొట్టుతోనే ఉంచవచ్చు. ఈ పొట్టుని నార్మల్గా తీస్తే రాదు కదా, దీనికి ఒక టిప్ చెప్తాను ఇక్కడ. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దీని మీద ఉన్న పొట్టంతా ఈజీగా ఊడొచ్చేసిద్ది. ఎండలో పెట్టడం వల్ల అది డ్రై అయిపోయి వాటరీగా ఉండదు, చాలా బాగుంటుంది. కారం కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. నేను చూపిస్తున్న సైజులో ఈ మామిడికాయలు అయితే కట్ చేసుకున్నాము. ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. క్లాత్ క్లీన్గా ఉండే క్లాత్తో తుడుచుకొని ఇలా ఫ్యాన్ కింద కానీ నార్మల్గా కానీ ఆరబెట్టేసుకోవాలి. నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కారం కలుపుకోవాలి. కారం కలిపే ముందు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం మంచిది. ఈజీగా అన్నీ అవైలబుల్లో ఉంటే మనం ఎన్ని పోసామనేది ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ 1/2 కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, అది బరగ్గా మిక్సీలో ఆడించుకోవాలి. 10 మామిడికాయలకి కేజీ కారం పట్టిద్దంట. అంటే మేము ఈ సాల్ వాడుతున్నాము. కొంతమంది దగ్గర 1/2 కేజీ డబ్బా కూడా ఉంటుంది కదా, దాంతో 2 డబ్బాలు వేసుకోండి. కేజీ డబ్బా ఉంటే ఒక డబ్బా సరిపోద్ది. కేజీ కారము, ఇంకా ఉప్పు కూడా మనం వంటల్లో వేసుకుంటాం కదా, ఆ ఉప్పు వాడకూడదు. బరగ్గా ఉండేది పిండి ఉప్పులాగా ఉంటుంది, అంటే బాగా మెత్తగా ఉంటుంది చూసారా, ఆ ఉప్పే వాడాలి. ఇది కూడా కేజీ పట్టిద్ది. దీనికి కారమును ఉప్పు సమానంగా పోసుకోవాలి. ఈ ప్యాకెట్ వచ్చేసి కేజీ డైరెక్ట్గా పోయొచ్చు, కానీ మా మమ్మీ కొలిచి పోస్తున్నారు. అమ్మమ్మ పక్క నుండి చెప్తున్నారు ఎలా కలపాలనేది, మా మమ్మీ చేస్తున్నారు. మనం కారం పెట్టేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ గిన్నె తీసుకున్నా కానీ కారం కలపడానికి అన్నీ డ్రైగా ఉండాలి. యూజ్ చేసే ప్రతి ఐటమ్ ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత డ్రై చేసుకోవాలి. లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ తగిలిందనుకో పాడైపోద్ది పచ్చడి. పాడైపోకుండా ఇలా ఫాలో అయితే అవ్వండి. 100 గ్రాములు మెంతులు అయితే వేయించుకొని పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగా కొంతమంది ఆవాల పొడి కూడా వాడతారు. మేము ఎప్పుడు ఆవాల పొడి అయితే వేయలేదు కారంలో, సో అందుకనే వేయట్లేదు. మెంతి పసుపు ఒకటే వేస్తున్నాము. మెంతి పసుపు వేసిన తర్వాత ఇలా 2 స్పూన్లు పసుపు అయితే వేసుకోవాలి. నార్మల్ పసుపు మన ఇంట్లో ఉండేదే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మనం మెత్తడి వాడతాం కదా, గడ్డలుగా ఉంటుంది. అదంతా గడ్డలన్నీ పోయేలాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి. అంతా గడ్డలన్నీ పోయిందా కలుపుతూనే ఉండాలి. కారం పెట్టాక చెయ్యంతా మంట వచ్చింది కదా, కారం పట్టుకుంటాం కాబట్టి. దీనికి మేము శనగ నూనె వాడుతున్నాము. కొంతమంది ఆవ నూనె కూడా వాడతారు. నేను యూట్యూబ్లో చూశాను ఆవ నూనె కూడా వాడతారని. మేము ఎప్పటి నుంచో శనగ నూనె వాడుతున్నాము. శనగ నూనె కూడా మంచి క్వాలిటీదే తీసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ బేషన్లోనే ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ప్యాకెట్ అంతా వేస్తున్నాం మేము, 1 లీటర్ ప్యాకెట్. కారం కలిపే రోజు ఒక పల్లి ఆయిల్ ప్యాకెట్ అయితే సరిపోద్ది. మనం 3 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కలుపుకుంటాం కదా కారం, అప్పుడు కనీసం ఒక 2 ప్యాకెట్లైనా పడతాయి. 2 పట్టపోయినా కానీ 1.5 అయినా పడుతుంది. కారం పెట్టే రోజే మీరు 3 ప్యాకెట్లు ఇంట్లో తెచ్చుకొని ఉంచేసుకోండి. కారం కలుపుతుంటే నోరు ఊరిపోతుంది. యాక్చువల్గా మేము కారం జాడీలోనే పెట్టేవాళ్ళం, కానీ జాడీ 2 పగిలిపోయినాయి. అప్పుడేవో మా నానమ్మ కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకుందంట, అవి ఇప్పుడు పగిలిపోయినాయి. ఇంకా ఈ బకెట్లోనే పెడుతున్నాము మేము. మామిడికాయలు డ్రై అయినాయి కదా, ఆ తర్వాత ఈ కారంలో కొన్ని గుప్పడి వేసుకుంటూ మొత్తం కారం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కారం మేము
3-4 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాము. అంటే ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టడం స్టార్ట్ చేసాము 2-3 ఇయర్స్ నుంచి. కారం రెడ్గాను మంచిగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ మీరు యూజ్ చేయండి. నార్మల్గా అంతకుముందు మనం జాడీలో పెట్టి పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతుంది కొన్ని రోజులకి కారం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రెడ్గా ముక్క కూడా అంత చీకిపోవట్లేదు, ఎప్పుడు గట్టిగానే ఉంటుంది ముక్క. మా మమ్మీ వాళ్ళు ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు. ఇలా ముక్కలన్నీ దీంట్లో వేసుకున్నాం కదా, కరెక్ట్గా 3 డేస్ ఇలా మూత పెట్టేసి ఉంచేయాలి. 3 డేస్ తర్వాత 1.5 శనగ నూనె అంటే 1.5 లీటర్ శనగ నూనె వేసి మంచిగా చేత్తో కలుపుకోవాలి. టైంలోనే మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. కారం సరిపోకపోతే బూజు పట్టేసిద్ది, అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి.